నమస్కారం. ఈరోజు ఘంటసాల గారి 51వ వర్ధంతి సందర్భంగా సినీ ఇండస్ట్రీ సభ్యుడిగా, సినీ హీరోగా ఎస్ఎస్ఎల్ఎస్ క్రియేషన్స్ బ్యానర్ తరపున, ఉపగా చారిటబుల్ ట్రస్ట్ తరపున ఈరోజు ఘన నివాళులు అర్పించడానికి ఇక్కడ రావడం జరిగింది. ఆయన ప్రజల మీద ఎంత ప్రభావితం చెందారంటే, సినిమాల ద్వారా కూడా లేదా పాటల ద్వారా కూడా జనాల హృదయాలను గెలుచుకోవచ్చు అనేది మొట్టమొదటిగా తెలిపిన వ్యక్తి ఘంటసాల గారు. నాలాంటి యంగ్స్టర్స్కి ఎంతో స్ఫూర్తినిచ్చారు. సో అలాంటి వ్యక్తులకి ఈరోజు నివాళులు అర్పించుకోవడం కూడా నేను ఎంతో భావ్యంగా భావిస్తున్నా. సో ఇలాంటి కార్యక్రమాలు వాళ్ళని స్ఫూర్తిగా, ఎందుకంటే భౌతికంగా మన మధ్యన లేకపోయినా సరే వాళ్ళు మన మనసులో ఎంతో స్థాయిని సంపాదించారు. వాళ్ళని గౌరవించుకోవడం మన బాధ్యత. సో కంచెల అచ్యుతరావు తరపున, నా తరపున ఈరోజు ఆయనకి మరొకసారి వర్ధంతి ఈరోజు నివాళులు అర్పించుకోవడం జరుగుతుంది. నన్ను ఇక్కడికి ఆహ్వానించిన తిరుమలరావు గారికి కానీ లేదా తదితర పెద్దలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ. తెలుగు చలనచిత్ర రంగంలో ప్రపంచ స్థాయి గుర్తింపు చెందే విధంగా వేలాది పాటలు పాడినటువంటి అమర గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు గారు. అటువంటి ఘంటసాల వెంకటేశ్వరరావు గారు ఒక సినిమాలకే కాకుండా ఆయన పాడినటువంటి భగవద్గీత కానివ్వండి, పుష్పవిలాపం, కుంతి విలాపం లాంటి ఇవి ఉంటుండగా, అదే కాక భారత స్వాతంత్ర ఉద్యమంలో ఆయన విప్లవాత్మకమైనటువంటి పాటలు పాడి 18 నెలల పాటు జైలు జీవితాన్ని అనుభవించినటువంటి మహోన్నత దేశభక్తుడు ఘంటసాల వెంకటేశ్వరరావు గారు. అటువంటి వ్యక్తి తాలూకా 51వ వర్ధంతి సందర్భంగా మా ఘంటసాల స్పోర్ట్స్ అండ్ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇంతమంది ప్రముఖులను ఆహ్వానించుకొని, ముఖ్యంగా యువ హీరో ఉపేంద్ర గారు, మన భాస్కర్ భట్ల గారు, మా అందరికీ తెలుసు సినీ రచయిత భాస్కర్ భట్ల గారి యొక్క చిన్నాన్న గారు అయినటువంటి సత్యప్రసాద్ గారు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, జయసుదాసు గారి చేతుల మీదుగా ఎన్నో అవార్డులు, పురస్కారాలు అందుకున్నటువంటి సత్యప్రసాద్ గారు ఈ కార్యక్రమాన్ని విచ్చేయడం మాకు ఎంతగానో గౌరవంగా ఉంది. ఇటువంటి మహనీయుడిని స్మరించుకోవడం కోసం మేము ఎంతగానో అనుకున్నాం. ఈ ప్రాంగణాన్ని ఘంటసాల ఉద్యానవనంగా తీర్చిదిద్ది ఒక ఓపెన్ ఆడిటోరియం నిర్మించాలని చెప్పేసి మేము చేస్తున్న డిమాండ్ని ఆ డిమాండ్గానే ఉండిపోయింది. అలా చూస్తుండగా అనేక నిర్మాణాలు ఇక్కడెక్కడే జరుగుతున్నాయి. మేము చాలా బాధపడుతున్నప్పటికీ మనం చేసేదే లేదు. ప్రభుత్వాలు ఊసుకు మనం వెళ్తే మనం ఏమవుతామో తెలుసు. ఉన్న విగ్రహం కూడా తీసేస్తామని భయం. గతంలో కూడా ఇక్కడ తీసేసి ఫుడ్ కోర్ట్ కట్టడానికి వెళ్ళినప్పుడు కూడా మేము ఉద్యమాలు చేసి దాన్ని ఆపగలిగాము. ఇంకా ఇటువంటివి ఏమైనా చేయగలిగితే ఇంకేమైపోతుందన్న భయంతో మేము బాధపడుతూనే ఊరుకుంటున్నాం. ఎందుకంటే ఘంటసాల గారు మంచి గాయకుడు కాబట్టి ఇటువంటి ప్రాంగణంలో ఒక ఓపెన్ ఆడిటోరియం నిర్మించి ఆయన పేరు మీద ఉద్యానవనంగా తీర్చిదిద్దితే మాత్రం ప్రతి శని ఆదివారాలు ఇక్కడ విశాఖపట్నంలో ఉన్న కళా సంఘాలు, కళా సంస్థలు అందరూ కూడా ఎన్నో పాటలు పాడుకోవడానికి వేదికగా తయారవుతుందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటూ, ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి, ప్రేక్షకులకి, ఘంటసాల అభిమానులందరికీ కూడా